హాయ్, వెల్కమ్ టు సత్యఎస్ అకాడమీ. మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ దానికి సంబంధించి క్లాసెస్ అందజేయటం జరుగుతున్నది. ఆన్సర్ రైటింగ్ అండి. సో ప్రశ్న ఏ విధంగా వస్తుంది, సో ఆ ప్రశ్నకి స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ ఏ విధంగా ఉండాలి, సో దానికి ఏ విధంగా మనం పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటూ ఒక మంచి ఆన్సర్ని ప్రజెంట్ చేయాలి. సో ఆన్ యావరేజ్ 10 మార్కులకి 5+ ఏ విధంగా స్కోర్ చేసుకోవాలి, ఈ అంశాలని ఆన్సర్ రైటింగ్ సెషన్లో కవర్ చేసుకోవటం జరుగుతుంది. మొత్తం మనకు 6 పేపర్లు ఉంటాయి. ఈచ్ పేపర్లో ఆన్ యావరేజ్ 80 to 90 అవుట్ ఆఫ్ 150కి మనం తీసుకున్నా కానీ ఈజీగా 450 నుంచి 540 మధ్యలో స్కోర్ వస్తుంది. సో రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకి 450 కన్నా కూడా తక్కువ వచ్చినా కానీ మంచి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్ యావరేజ్లో 80 అవుట్ ఆఫ్ 150 వచ్చే విధంగా ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా జాబ్లో ఉంటారు. సో ఆన్ యావరేజ్ 80 అవుట్ ఆఫ్ 150 రావాలంటే ప్రతి ప్రశ్నకి 5 నుంచి 6 మార్కులు అవుట్ ఆఫ్ 10 మనం సాధించగలిగితే ఈజీగా మనం ఈ స్కోర్కి వెళ్ళగలుగుతాం. సో ఇక్కడ 5 నుంచి 6 మార్కులు రావాలంటే ప్రాపర్ ఇంట్రడక్షన్, ప్రాపర్ కంక్లూజన్తో పాటు క్వశ్చన్కి వాళ్ళు ఏ విధమైన డిమాండ్ అడుగుతున్నాడు, డిస్కస్ అని అడుగుతున్నాడా, క్రిటిక్స్ అని అడుగుతున్నాడా, ఎక్స్ప్లెయిన్ అని అడుగుతున్నాడా, ఈ క్వశ్చన్ డిమాండ్ చూసి దానికి అనుగుణంగా ఒక 10 పాయింట్లు రాయగలిగినా మనము చక్కగా 5 నుంచి 6 అయితే ఎటు పోవు. ఈ విధంగా ప్రతి ప్రశ్నకి 5 నుంచి 6 మార్కులు చొప్పున 15 ప్రశ్నలు ఇస్తారు. సో 15, 5 లేదా 6 చొప్పున మనకు 80 to 90 స్కోర్ని ఈజీగా ప్రతి పేపర్లో తెచ్చుకోగలుగుతాం. సో ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోగలరు. సో ప్రస్తుతం 19th సుప్రీంకోర్టు హియరింగ్ అనేది ఉన్నది గ్రూప్ 1 మీద. దాని తర్వాత మనకు ఒక స్పష్టత అనేది వస్తుంది. అండ్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నాడు, అంటే ఫిబ్రవరి 23 or 24 నాడు ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్. సో అంతకైతే లేట్ కాదు. సో ఈ మధ్యలోనే మనకు ఈ గ్రూప్ 1కి సంబంధించి 564 పోస్టులకి సంబంధించి 63-64 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేని పక్షంలో అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాం. సో ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం మనము ఆన్సర్ రైటింగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్కోర్ అన్నది అదే వస్తుంది. ఇది పెద్ద చేయలేని పని ఏమీ కాదు. కొద్దిగా లిటిల్ బిట్ ఎఫర్ట్స్ పెట్టుకోగలిగితే మంచి అవకాశం. సో రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగలరు. సో ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ లైవ్ అప్డేట్స్. సో ఈ లైవ్ అప్డేట్స్ అనేది న్యూస్ పేపర్లో వచ్చింది. సో అసలు రైతులు ఎందుకు మళ్ళీ తిరిగి ఉద్యమం చేయటం జరుగుతున్నది, వీళ్ళ ముఖ్యమైన డిమాండ్లు ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ డిమాండ్స్కి రెస్పాండ్ అవుతున్నది అనేది మనకు ఈ టాపిక్లో తెలుసుకోబోతాం. దీని ఆధారంగా ప్రశ్నలు ఎలా వస్తాయన్నది కూడా చూద్దాం మనం. సో మనందరికీ తెలిసిందే 2020లో కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను చేసింది రైతులకి సంబంధించి. సో పై 3 చట్టాలని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఉద్యమాన్ని నిర్వహించారు. సో ఆ ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వము 2020లో చట్టాలు తెచ్చింది. 2021లో ఆ 3 చట్టాలని రిపీల్ అంటే విత్డ్రా చేసుకోవటం జరిగింది. సో అలా విత్డ్రా చేసుకుంటున్న సమయంలోనే రైతులు మరికొన్ని డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. మాకు ఈ డిమాండ్లను కూడా పూర్తి చేయండి అని. ఆ డిమాండ్ల మీద ఓకే మేము స్పందిస్తాము, తగిన చర్య తీసుకుంటామని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది 2021లో. బట్ ఇప్పుడు 2024కి వచ్చాం, ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. సో ఇప్పుడు ఆ డిమాండ్లని పరిష్కరించాలని కోరుతూ తిరిగి రైతులు ఉద్యమాలని నిర్వహిస్తున్నారు. సో ముఖ్యంగా పంజాబ్ ప్రాంతము, హర్యానా ప్రాంతము, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఈ రైతులందరూ కలిసి ఢిల్లీని బంధించటము, ఢిల్లీ చలో ఇట్లాంటివన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఇది బహుశా ఇంకొన్ని రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. కొంతమంది దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు, కొంతమంది దీన్ని ఫార్మర్స్ ప్రొటెస్ట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. సో ఇవి ఫార్ములాస్ అప్పుడు రిపీల్ చేసుకున్నవి. ఇది
మీకు కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ ఫార్ములాస్ ఏంటి వాటి గురించి అనవసరం, బట్ ఈ లాస్ అన్నిటినీ కూడా ఈ చట్టాలని విత్డ్రా చేసుకున్నారు. ఫస్ట్ డిమాండ్ ఏంటి రైతులది అది చూద్దాం. డిమాండ్ 1 ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్కి చట్టబద్ధత కల్పించండి అని రైతులు కోరుతున్నారు. రైతులు వాళ్ళు పండించిన ధాన్యానికి ఎంఎస్పిని చట్టబద్ధత చేయమంటున్నారు. ఆల్రెడీ ఎంఎస్పిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ సిఏసిపి రికమెండేషన్స్ మీద. కానీ ఇప్పుడు దీనికి చట్టబద్ధత ఎందుకు కోరుతున్నారు, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఈ చట్టబద్ధత ఇవ్వటం లేదు అనేది మనకు ఈ డిస్కషన్లో అర్థమవుతుంది. దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకొని ఫైనల్ ఆన్సర్ అప్పుడు మనము ప్రజెంట్ చేయటం జరుగుతుంది ఎగ్జామ్లో. సో అప్పటి వరకు దీని మీద వస్తున్న అప్డేట్స్ కానీ దీని మీద ఇంకొద్దిగా కూలంకుషంగా నేర్చుకోవాల్సినవి కానీ నేర్చుకుంటూ ఉంటాం. సరే, ఇప్పుడు చూద్దాం. సిఏసిపి యొక్క సూచనల మీద కేంద్రము 22 పంటలు, సమ్టైమ్స్ 23 కూడా ఉంటాయి, 22 పంటలకి 23 పంటలకి కనీస మద్దతు ధరని కల్పించడం జరుగుతుంది. సో ఖరీఫ్ పంటకి ఇస్తారు, ప్లస్ రబీ పంటకి సంబంధించిన పంటలకి ఇవ్వటం జరుగుతూ వస్తుంది. అయితే 23 పంటలు రైతులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంట పండిస్తూ వస్తారు. వరి మరియు గోధుమలని మాత్రము రాష్ట్ర ప్రభుత్వాలు కొంటూ వస్తున్నాయి. ఎంఎస్పి ఉదాహరణ వరికి 1000 రూపాయలు అంటే ఆ 1000 రూపాయలు ఇచ్చి వరి పంటని ప్రభుత్వం కొంటుంది. అది ఎఫ్సిఏలకు ఇస్తారు, ఎఫ్సిఏల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్కి వెళ్తుంది. వరి గోధుమ కొంటున్నారు, కానీ మిగిలిన పంటలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కూడా ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ముందుకు రావటం లేదు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ అభ్యర్థులు గుర్తించాలి. వరి గోధుమని ఎందుకు కొంటున్నారు అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని అమలు చేయాలి. సో ఇది అమలు చేయాలంటే ప్రజలకి పబ్లిక్ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ అంటే చౌక ధరల నుంచి రేషన్ షాపుల నుంచి బియ్యం గోధుమలు, మన సౌత్లో బియ్యం తింటాం, నార్త్లో గోధుమలతో రొట్టెలు తింటారు, ఇవి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వరి గోధుమ కొంటున్నాయి కానీ మిగిలినవి కొనటం లేదు. సరే, రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే ఏంటి, వేరే వాళ్ళు ఎవరైనా కొనొచ్చు కదా అంటే ఇక్కడే ఉన్నది చూడండి. ఉదాహరణ మొక్కజొన్న ఉంది. దీనికి మినిమం సపోర్ట్ ప్రైజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1000 రూపాయలని ప్రకటించింది. ఇప్పుడు ఈ రైతు ఎవరికి అమ్మాలి ఈ 1000 రూపాయలు మొక్కజొన్నని? ఒకటి గవర్నమెంట్ ఏజెన్సీస్ వచ్చి అతని దగ్గర కొనాలి, లేదా ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఆయన దగ్గర కొనాలి. గవర్నమెంట్ ఏమంటుంది, నా దగ్గర డబ్బులు లేవయ్యా, వరి గోధుమ కొనటానికే సరిపోయినాయి, నేను కొనలేనని చేతులు ఎత్తేస్తున్నది. సో రైతుకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి భరోసా లేదు. సెకండ్ పాయింట్ ఇక్కడ ప్రైవేట్ వాడు కొనాలి. సో ప్రైవేట్ వాడు ఎంఎస్పి ధరకి అధికంగానే కొనాలి. కొనకపోతే ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడ చట్టబద్ధత కాలేదు. సో చట్టబద్ధత అయితేనే ఈ ప్రైవేటు వాడికి ఖచ్చితంగా 1000 రూపాయల పైన ఇచ్చి కొనాలి, లేదా 1000 రూపాయలకి కొనాలి, లేకపోతే 2 ఏళ్ళు జైలు 3 ఏళ్ళు జైలు అని ఉంటుంది. ఈ కారణంగా రైతు సేఫ్ అవుతాడు. సో ఇప్పుడు ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, ఈ మొక్కజొన్న నేను కొనను, నువ్వు మరీ అంత బాధపడుతున్నావు కాబట్టి 400 రూపాయలు ఇస్తాను, నచ్చితే ఇవ్వు లేకపోతే పో అంటాడు. సో రైతుకి వేరే ఆప్షన్ లేదు. ఇదేమీ బంగారం కాదు, వెళ్ళి బీరువాలో పెట్టుకుంటే ఈ సంవత్సరం కాకపోతే 2 ఏళ్ల తర్వాత అయినా కానీ దీని ధర పెరుగుతుంది, అప్పుడు అమ్ముకుందామని చెప్పడానికి. మొక్కజొన్న మహా అంటే 10 రోజులు ఉంటుంది, 20 రోజులు ఉంటుంది, నెల రోజులు ఉంటుంది, దాని తర్వాత పాడైపోతుంది. సో ఖచ్చితంగా రైతు ఈ 400 రూపాయలు ఇచ్చే కొనాలి. ఇక్కడ లాజిక్ మీరు అబ్జర్వ్ చేస్తే కేంద్రమేమో ఎంఎస్పి ప్రకటించింది, రైతేమో ఎంఎస్పి ధర కన్నా తక్కువకి అమ్మి మోసపోతున్నాడు. వీళ్ళు కొనట్లేదు, వీడికి అవసరమైనా కానీ ఈ ధరకే ఇచ్చి సిండికేట్గా ఏర్పడి ఈ ధరకి ఇస్తేనే కొంటా లేకపోతే కొనంటున్నాడు. సో ఈ విధంగా చేయటం వలన మేము చాలా నష్టపోతున్నామని రైతులు ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించండి అని కోరారు. ఇప్పుడు ఈజీగా అర్థమైపోయింది మీకు. సరే, కోరారు, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? ఓకే రైతు, నువ్వు మంచిగానే కోరావు, సో దీనికి సంబంధించి మేము పరిశీలన చేస్తామని చెప్పారు. సో గవర్నమెంట్ వాళ్ళకి చెప్పిన విధంగానే సంజయ్ అగర్వాల్ని చైర్మన్గా ఒక 29 మందితోటి ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. 2021లోనే నియమించింది. ఇప్పుడు మనం 24లో ఉన్నాం. ఎంఎస్పికి చట్టబద్ధత మీద ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. మరి కమిటీ ఏర్పడింది, ఇందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి అవుట్కమ్ ఏంటి అంటే 0 వస్తుంది.
సో ఈ కమిటీలతోటి కాలయాపన కాదు, నువ్వు నాకు చట్టబద్ధత ఇయ్యని రైతు గట్టిగా అడుగుతున్నారు. సో ఈ చట్టబద్ధత కూడా ఎలా ఇమ్మంటున్నారు? ఏది పడితే అది కాదు. ఎంఎస్ స్వామినాథన్ గారు గతంలో ఒక ఫార్ములా చెప్పారు. స్వామినాథన్ గారు ఆ ఫార్ములా ప్రకారమే నాకు చట్టబద్ధతన కలిపి ఎంఎస్పికి అని చెప్తున్నాడు. సో అప్పుడు ఫస్ట్ స్వామినాథన్ గారు ఏం చెప్పారో చూద్దాం. స్వామినాథన్ కమిటీ అగ్రికల్చర్ మీద 2004లో కమిటీ వేశారు. నివేదికని 2006లో ప్రజెంట్ చేయటం జరిగింది. సో స్వామినాథన్ గారు ఈ C2 A2+FL అని ఒక ఫార్ములాని ఇవ్వటం జరిగింది. సో ఎంఎస్పి వచ్చి C2కి ప్లస్ 50% ఆఫ్ C2కి కలిపి కనీస మద్దతు ధరని ఇవ్వమన్నారు. సో ఇక్కడ A2 అంటే సింపుల్గా ఒక అగ్రికల్చర్కి కావాల్సిన అన్ని రకాల ఇన్పుట్స్, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ, వీటన్నిటినీ మనము అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటాము. ఇవి 100 రూపాయలు లేదా 1000 రూపాయలు అయినాయి అనుకుందాం. ఫార్మర్ లేబర్ అంటే రైతు వాళ్ళ కుటుంబము అంతా పొలంలో కష్టపడితేనే కదా అదంతా వచ్చేది. మరి దానికి ఎటువంటి ధర అన్నది లేదు. కేవలం విత్తనాలకి ధర పలుకుతుంది, ఎరువులకి ధర తెలుస్తుంది, పురుగుల మందుకి ధర తెలుస్తుంది, వీటికి ధరలు ఉన్నాయి. కానీ రైతు పడే శ్రమకి ధర ఏది? అందుకని రైతు పడే శ్రమకి రోజుకి 300 రూపాయలు 400 రూపాయలు కనీస వేతనం కింద 5 నెలలకి 6 నెలలకి అట్లా లెక్క కట్టిమ్మన్నాడు. ఆ విధంగా చేస్తే ఇంకొక 500 రూపాయలు వచ్చింది. సో C2 అంటే కాస్ట్ ఆఫ్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఈజ్ ఈక్వల్ టు 1000 ప్లస్ 500 1500 రూపీస్ అయింది. 1500 రూపీస్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్పిని జస్ట్ ఈ 1500గానే ప్రకటిస్తూ వస్తున్నది. కానీ స్వామినాథన్ గారు ఏమన్నారంటే C2కి అంటే 1500కి ప్లస్ 50% ఆఫ్ C2 ఎంత వస్తుంది? 750 వస్తున్నది. అంతే కదండి, సగం వేస్తే అంటే 2250 రూపాయలని ఎంఎస్పిగా ప్రకటించే విధంగా చట్టబద్ధత కల్పించమని రైతులు అడుగుతున్నారు. అంటే స్వామినాథన్ సూచించిన కమిషన్లకి అనుగుణంగా ఎంఎస్పిని ప్రకటించే విధంగా దానికి చట్టబద్ధత ఇవ్వండి అని రైతులు కోరుతున్నారు. గవర్నమెంట్ మాత్రం అబ్బబ్బా ఇది కష్టమైన పని, నేను ఇవ్వలేను అంటున్నది. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? అగ్రికల్చర్ కాస్ట్ ఇక్కడ 1000 రూపాయలు అయింది కదండి, ఈ 1000 రూపాయలని ఎంఎస్పిగా ప్రకటించి ఇందులో ఇంకొక సగం కలిపి, ఇందులో సగం అంటే ఇంకొక 400 500 కలిపి 1500 రూపాయలని ఎంఎస్పిగా ప్రకటిస్తుంది. కానీ రైతుకి రావాల్సిందంత 2250. సో గ్యాప్ ఏర్పడిందా లేదా? సో అదే రైతులు మమ్మల్ని ఇట్లా మోసం చేస్తున్నారు, దయచేసి మోసం చేయకండి, మాకు స్వామినాథన్ గారు చెప్పిన ఫార్ములాకు అనుగుణంగా ఎంఎస్పికి కనీస మద్దతు ధరని ఇవ్వండి అని చెప్తున్నారు. సో దాన్నే నేను ఇక్కడ సింప్లిఫై చేసి ఇచ్చాను, ఈజీగా మీకు అర్థం అవటం కోసం. ఈ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని చెప్పా? 2010లో రిపోర్ట్ ఇచ్చింది, 2006లో రిపోర్ట్ ఇచ్చింది, అవునా? అప్పుడు యూపీఏ ప్రభుత్వము హయాంలో నడుస్తున్నది. ఇప్పుడు ఇది లేటెస్ట్ స్టేట్మెంట్. రాహుల్ గాంధీ ఫార్మర్స్ ప్రొటెస్ట్. రాహుల్ గాంధీ సేస్ కాంగ్రెస్ విల్ గివ్ లీగల్ గ్యారంటీ ఆఫ్ ఎంఎస్పి టు ఎవ్రీ ఫార్మర్ అని ఆయన ఇప్పుడు ప్రకటించారు. ఇది తప్పా ఒప్పా అని నేను చెప్పట్లేదు. 2010లో ఉన్నది మీరే గవర్నమెంట్లో. ఆ రోజు యూపీఏ గవర్నమెంటు ఎంఎస్పిని C2 ప్లస్ 50% ఆఫ్ C2గా క్యాలిక్యులేట్ చేసి ఇవ్వము అని చెప్పింది కూడా వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మేము ఇస్తామని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు పాసిబిలిటీ అన్నది వేచి చూడాలి. మనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమనో లేకపోతే ఉన్న ప్రభుత్వానికి అనుకూలమనో కాదు ఇక్కడ. హౌ పొలిటికల్ పార్టీస్ ఆర్ రియాక్టింగ్ విత్ దిస్ సిచ్యువేషన్. ఒకప్పుడు సాధ్యం కాదన్నారు, మరి ఇప్పుడెట్లా సాధ్యపడుతున్నది అన్నది ఈ రాజకీయాలని చెప్తున్నాను నేను ఇక్కడ. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేకపోయినా ఏ విధంగా రైతులని వాడుకొని ఓట్లు వేయించుకొని
ఇక మళ్ళీ రైతులందరూ రైతుల కోసం కన్నీళ్ళు పెట్టేటోళ్ళే, కానీ రైతు కన్నీళ్ళు తుడిచేవాడు ఎవడూ ఉండట్లేదు. అది 1950 నుంచి 2024 వరకు అన్ని పొలిటికల్ పార్టీస్ ఇలాంటి గేమ్సే ఆడుతున్నాయి. మనం ఈ పార్టీకి అనుకూలమో ఈ పార్టీకి వ్యతిరేకమని కాదు, బట్ చెప్తున్నా పొలిటికల్ స్టాండ్ తెలిసి ఉండాలి కదా మీకు. సో ఎంఎస్పి రాకపోవటానికి రాజకీయ దోపిడీ కూడా ఒక రకమైన కారణం ఇక్కడ. సరే, మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే ప్రయత్నం చేస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఏమి లీగలైజ్డ్ గురించి మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలే. చర్చలు నడుస్తున్నాయి, అవుట్కమ్ ఏమొస్తుందో వెయిట్ చేసి చూడాలి మనం. అది ఫస్ట్ డిమాండ్. సో ఫస్ట్ డిమాండ్ ఏం చెప్పుకున్నాం, ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించాలి. సో ఆ చట్టబద్ధత కూడా స్వామినాథన్ గారు ఏ ఫార్ములాలో చెప్పారో అదే ఫార్ములాలో చట్టబద్ధత కల్పించాలి. ఇది ఫస్ట్ డిమాండ్. మరి సెకండ్ డిమాండ్ ఏంటి? సెకండ్ డిమాండ్ డబ్ల్యూటీఓ నుంచి భారతదేశాన్ని విత్డ్రా అవ్వమని రైతులు కోరుతున్నారు. సో మనం ఇండియన్ ఎకానమీలో దీని మీద డీటెయిల్గా చెప్పాను. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అన్నది అంతర్జాతీయంగా అన్ని దేశాలు వ్యాపారాన్ని నిర్వహించుకోవటానికి అనువైన వాతావరణాన్ని కల్పించడం కోసం నిబంధనలు రూపొందిస్తుంది. సో ఇది ఆంక్షలు విధిస్తే అన్ని దేశాలు దాని మీద ఆంక్షలు విధించినట్టే, ఇది ఎస్ అని చెప్తే అన్ని దేశాలు దానికి అనుమతి తెలిపినట్లే. సో డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను ఈ విధంగా ప్రపంచానికి మొత్తానికి ఒక వ్యాపార సంస్థగా, అంటే వ్యాపారానికి నిర్దేశిత సంస్థగా వ్యవహరిస్తుంది. భారత్ అందులో 1995 నుంచి ఉంది. సో ఇక్కడ ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్ట్రిప్స్ ఉంటుంది, ట్రిమ్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ ఇండియన్ ఎకానమీలో డిస్కస్ చేసుకున్నాం. అయితే రైతులకి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఏఓఏ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ ఇది ప్రధానమైనది. ఇక్కడ ఇది ప్రధానమైనది అనటానికి గల కారణము, ఇక్కడ బ్లూ బాక్స్, గ్రీన్ బాక్స్, అంబర్ బాక్స్ అని 3 బాక్సుల్ని సబ్సిడీలు ఏ విధంగా ఇస్తారో డబ్ల్యూటీఓ తెలియజేసింది. అందులో అంబర్ బాక్స్ మీరు పరిశీలన చేస్తే రైతులకి ఉత్పత్తికి కావలసిన అన్ని రకాల ఇన్పుట్స్ మీద ఇచ్చే సబ్సిడీలని కట్ చేయండి అని చెప్తుంది అంబర్ బాక్స్. ఉదాహరణ, రైతులకి విత్తనాలు కావాలి, పంట వేయాలంటే విత్తనాలకి మీద ఇచ్చే సబ్సిడీని కట్ చేయండి. పురుగుల మందులు ఇవ్వాలి, సబ్సిడీ మీద కట్ చేయండి. ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, దాన్ని కట్ చేయండి. అట్లా అన్నిటిని ఇచ్చే సబ్సిడీలని అందరూ కట్ చేయాలి అని క్లియర్గా. సో మొత్తం అగ్రికల్చర్ ప్రొడక్షన్లో 5% మించి సబ్సిడీలు డెవలప్డ్ కంట్రీస్ ఇవ్వద్దు, 10% మించి డెవలపింగ్ కంట్రీస్ ఇవ్వద్దు. దట్ ఇంక్లూడ్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో ఎగ్జాంపుల్స్, ఇన్పుట్ సబ్సిడీ సచ్ యాజ్ సబ్సిడీ ఫర్ ఫెర్టిలైజర్, సబ్సిడీ ఫర్ సీడ్, సబ్సిడీ ఫర్ ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, XYZ. మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా అంబర్ బాక్స్లో ఉంటుంది. ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ని C2 ప్లస్ 50% ఆఫ్ C2 ఫార్ములాతో ఇస్తే అప్పుడు దీని ధర అధికంగా పెరిగిపోతుంది, రైతుకి లాభం చేకూరుస్తుంది, కానీ ప్రభుత్వానికి భారం అవుతున్నది. సో ఈ భారాన్ని సబ్సిడీ కింద కౌంట్ చేసి నువ్వు మినిమం సపోర్ట్ ప్రైస్కి ఈ ఫార్ములాకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నిబంధనలు చెప్తున్నాయి. అక్కడ నువ్వు రైతుకి బెనిఫిట్ వచ్చేది ఏ ఫార్ములాని అమలు చేసినా డబ్ల్యూటీఓ కొరడా పట్టుకొని రెడీగా ఉంటుంది ఒక్కటేయటానికి, అది ఏ దేశమైనా. ఒక్కసారి డబ్ల్యూటీఓ తోటి ఎస్ ఈ కంట్రీని బ్లాక్ చేయండి అన్నాడు అనుకోండి, మొత్తం వరుసగా అన్ని దేశాలు మనల్ని బ్లాక్ చేస్తాయి. మనల్నే కాదు, మన కేవలం వ్యవసాయమే కాదు, మిగిలినవి వ్యాపారాల మీద కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎదురవుతున్న ప్రధాన సమస్య. రైతులు ఏమంటున్నారు, ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ ఇందులో నుంచి విత్డ్రా అంటున్నారు. ఇందులో నుంచి విత్డ్రా అయితే మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావు, FIIలు రావు, న్యూ టెక్నాలజీ రాదు, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ ఇక అవి ఎటువంటివి జరగవు. సో మనం ఒక క్లోజ్డ్ ఎకానమీకి వెళ్ళిపోతాము, క్లోజ్డ్ ఎకానమీ. బట్ WTOలో ఉంటే మాత్రమే ఓపెన్ ఎకానమీ అయి క్యాపిటల్ రావటానికి అవకాశం ఉంటుంది. అందుకని భారత్ WTOల నుంచి విత్డ్రా చేసుకోదు, అది ఎవరు అడిగినా కానీ రైతులు మాత్రం నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్తున్నారు.
మరి దీని మీద ఏ విధంగా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందో చూద్దాం. సో డబ్ల్యూటీఓ ఎందుకు సబ్సిడీలు ఇవ్వద్దు మీరు అంటున్నది? అంబర్ బాక్స్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీలు ఫెర్టిలైజర్ కానీ, సీడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఎందుకు ఇవ్వద్దు అంటుంది అంటే, ఉదాహరణకి వరి ఉత్పత్తి చేయడానికి ₹1000 ఖర్చు అయింది. సో అంతర్జాతీయ మార్కెట్లో మన రైతు దాన్ని అమ్ముతాడు. అమ్మితే అది ₹1200కి అమ్ముతాడు. ₹200 లాభం చూసుకుంటాడు కదా, ₹1200కి అమ్ముతాడు. అమ్మితే అతనికి ₹200 లాభం వచ్చింది. ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు సబ్సిడీ ఇచ్చింది గవర్నమెంట్. వరి ఉత్పత్తికి ఎంత ఖర్చు అయిందన్నా ₹1000. సబ్సిడీ ఎంతకి ఇచ్చిందన్నా ₹400. రైతుకి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పాను? 600. సో ₹600 ప్లస్ ₹200కి లాభం చూసుకొని అమ్ముతాడు. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు దాన్ని 800కే అమ్ముతాడు. చైనా ఉదాహరణకి, ఇక్కడ చైనా ఏమో ఎలాంటి సబ్సిడీలు ఇవ్వలేదు, అందువలన వాళ్ళ ప్రోడక్ట్ 1200 పలుకుతుంది. మనం సబ్సిడీలు ఇచ్చాం, భారత్ సబ్సిడీలు ఇచ్చింది, అందుకని మన ప్రోడక్ట్ ₹800 పలుకుతుంది. సో ఆబ్వియస్లీ ఒక ఫారెన్ కంట్రీ విదేశీయులు ఏది కొంటారు? రెండు సేమే క్వాలిటీ. 800 పెట్టి కొంటారా, 1200 పెట్టి కొంటారా? ఆబ్వియస్లీ 800 పెట్టి కొంటాడు. సో ఈ రకంగా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ మీద ఈ సబ్సిడీల ప్రభావం ఉంటుంది కాబట్టి సబ్సిడీలు ఇవ్వద్దు అని డబ్ల్యూటీఓ చెప్తుంది. మరి భారత్ లాంటి పేద దేశం సబ్సిడీలు ఇవ్వకపోతే మన దగ్గర మొత్తము 80% చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. సో ఈ చిన్న సన్నకారు రైతులకి ఆ మాత్రం కూడా సబ్సిడీ ఇవ్వకపోతే అసలు మన వ్యవసాయమే పడిపోతుంది. ఈ కారణంగా ఉత్పత్తి వ్యయము ఉదాహరణకి ₹1000 అవుతుంటే ఇందులో 10% అంటే ₹100 సబ్సిడీగా ఇవ్వండి. నువ్వు ఈ ₹100 ఎరువులకి ఇస్తావో, విత్తనాలకి ఇస్తావో, పురుగుల మందుకి ఇస్తావో, విద్యుత్కి ఇస్తావో, నీళ్ళకి ఇస్తావో నీ ఇష్టము. ఈ ₹100 మాత్రమే ఇయ్యి. ఎక్సెప్షనల్ కేసెస్లో ఇంకొక 10% యాడ్ చేస్తారు, అంటే ₹200 మించి నువ్వు సబ్సిడీ ఇవ్వటానికి వీల్లేదు అని డబ్ల్యూటీఓ నిబంధన స్పష్టంగా తెలియజేస్తుంది. సో అందువలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూటీఓలో సంతకం చేసింది కాబట్టి ఈ నిబంధనలు పాటించాల్సిందే నోరు మూసుకొని. ఇవి పాటిస్తేనేమో రైతులు మాకు కష్టం ఉన్నది అని చెప్తున్నారు. మరి ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో సో ఇప్పుడు ప్రధాన అంశం అయింది. నెక్స్ట్ థాట్ డిమాండ్ చూద్దాం. థాట్ డిమాండ్ అన్నది ఇది వ్యవసాయంతో ప్రత్యేకంగా సంబంధం లేదు, కానీ వ్యవసాయ భూముల్ని గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళ ద్వారా లాక్కుంటున్నారు, లేదా ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ ద్వారా లాక్కుంటున్నారు అనేది స్పష్టమవుతుంది. ద రైట్ టు ఫెయిర్ కంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2015. సింపుల్గా మన భాషలో భూసేకరణ చట్టం 2015 మోడీ ప్రభుత్వం వచ్చాక చేసింది. గతంలో ఒక భూసేకరణ చట్టం ఉన్నది, 2013 అనేది ఉన్నది. సో ఆ చట్టంలో ఏం చెప్పారు? సో గవర్నమెంటు భూమి సేకరిస్తే లోకల్, ఇది ఒక విలేజ్ అనుకుందాం, ఒక గ్రామం. సో ఈ గ్రామంలో వీళ్ళందరికీ, గ్రామస్తులందరికీ కూడా 100 ఎకరాల భూమి ఉంది. ఈ 100 ఎకరాల భూమి కావాలి. ఈ గ్రామంలో 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ 100 కుటుంబాలకి సంబంధించిందే ఈ యూనిట్ ఆఫ్ ల్యాండ్ 100 ఎకరాలు అన్నది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, నేను రైల్వేలు వేస్తాను, ఎన్హెచ్పి నేషనల్ హైవేస్ వేస్తాను అన్నది అనుకోండి, ఈ 100 కుటుంబాలని సంప్రదించక్కలే, డైరెక్ట్గా నువ్వు రోడ్డు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ లాస్ ఎంతైతే ఉందో ఆ లాసు ఈ రైతు కుటుంబాలకు ఇస్తావు అని కొత్త భూసేకరణ చట్టం చెప్తుంది. సరే, ఇక్కడ దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరు ఏమీ మాట్లాడట్లే. సెకండ్ పాయింట్, మరి గవర్నమెంట్ ఏమైనా వేస్తుందా? ఏదైనా ఒక్క పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయినా కడుతుందా అండి గవర్నమెంట్ ఇక్కడ? అది మీ విచక్షణకే వదిలేస్తున్నా. సో ఇక్కడ గవర్నమెంటు 2015లో ఇంకొక చిన్న మార్పు తెచ్చింది. ఇదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఇద్దరు కలిసి ఏదన్నా ప్రాజెక్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తే 70% అంటే 70 కుటుంబాల యొక్క అనుమతి కావాలి. 70 కుటుంబాల అనుమతి ఉన్నప్పుడు మాత్రమే
ఈ ల్యాండ్ నువ్వు తీసుకోవాలని 2013 చట్టం తెలియజేస్తుంది. అదే గవర్నమెంట్ అసలు లేదు, పూర్తిగా ప్రైవేటే, రిలయన్స్, అంబానీయో వాళ్ళంటి వాళ్ళు, అప్పుడు ఖచ్చితంగా 80% పబ్లిక్ యొక్క అనుమతితోటే నువ్వు ఈ భూసేకరణ చేపట్టాలి, లేకపోతే చేపట్టకూడదు అని 2013 చట్టం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజుల్లో గవర్నమెంట్ ఒక్కటే వెళ్ళే ప్రాజెక్టులు ఏవీ లేవు. అందువలన 100% అది ఎవరిని అడగకుండా తీసుకుంటుంది అన్నది లేదు. సో మ్యాక్సిమం గవర్నమెంటు ప్రైవేట్ వాళ్ళతో కలిసే వెళ్తున్నది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఏ ప్రాజెక్ట్ చూసినా నీకు పీపీపీ మోడలే కనిపిస్తున్నది. సమ్ టైమ్స్ అయితే పూర్తిగా అది ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చి కూర్చున్నది. ఇక్కడ మరి 2015 చట్టంలో అంత భయంకరమైన అంశాలు ఏమున్నాయి అంటే, చూడు, 5 అంశాలకి 2013 చట్టం వర్తించదు. ఏంటి ఆ 5 అంశాలు? డిఫెన్స్ రిలేటెడ్గా దేశ రక్షణకి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే ఎవరిని అడగం. అది పబ్లిక్ అంటే గవర్నమెంట్దైనా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా, ప్రైవేట్ అయినా, దేశ రక్షణకి సంబంధించి అయితే ఒక్క కుటుంబాన్ని కూడా అడగము, మా ఇష్టం లాగేసుకుంటాం. నెక్స్ట్, అఫోర్డబుల్ హౌసింగ్. ప్రధానమంత్రి ఈ హౌసింగ్ యోజనాస్ ఇట్లా వస్తాయి కదా, ఇల్లు కట్టడం, పేదవాళ్ళకి ఇల్లు కట్టడం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అట్లాంటి అఫోర్డబుల్ హౌసింగ్లు కట్టేటప్పుడు నేను ఎవరిని అడగను అంటాడు ఈయన. సరే, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది గ్రామము, గ్రామానికి బయట రోడ్లు వేయటము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకోవటము, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు నేను ఎవరిని అడగను, అది పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా పీపీపీ మోడల్ అయినా అంటాడు. 4వది ఇండస్ట్రియల్ కారిడార్స్, పెద్ద పెద్దగా ఉంటాయి ఆ కారిడార్స్, వరుసగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి, భూముల్లో నుంచి వెళ్ళాలి అవి, అప్పుడు కూడా ఎవరిని అడగను. 5th వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అప్పుడు కూడా నేను పబ్లిక్ అయినా అడగను, ప్రైవేట్ అయినా అడగను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా అడగను. ఒక్కసారి మీరు మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి, ఈ 5 కాకుండా ఇంకేమున్నాయండి భూసేకరణ చేయటానికి? ఈ 5 కాకుండా ఇంకా ఏమి ఉన్నాయి భూసేకరణ చేయటానికి? సో అల్టిమేట్గా ఈ ప్రైవేట్ ప్లేయర్స్కి దారదత్తం చేస్తున్నట్టే, ఫస్ట్ పాయింట్. సెకండ్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంటు ఉన్నది 2013లో. అంటే ఇక్కడ నుంచి భూమిని లాక్కుంటే ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు కానీ ఇతర కుటుంబీకులు కానీ వాళ్ళ యొక్క సామాజికం మీద ఏ విధంగా ప్రభావం పడుతుంది అనేది స్టడీ చేశాకే భూసేకరణ చేపట్టాలి. ఈ పైన జరిపిన ఈ 5ంటికి అట్లాంటిది ఏమీ లేదు. క్లియర్? సెకండ్ పాయింట్ ఇది. థర్డ్, 2 పంటలు పండే పొలాలు ఉంటాయి, మంచి గ్రీన్ ఫీల్డ్, అక్కడ వాటిని చివరి ప్రయత్నంగా భూసేకరణలోకి తేవాలి, కానీ మొదటే దానిని తేకూడదు, అది కూడా తీసి అవతల పడేశారు. సో అల్టిమేట్గా ఈరోజు రైతుకి ఉన్న భూమి రేపు మార్నింగ్ కూడా రైతుకు ఉంటుందన్న గ్యారంటీ లేదు, అది ప్రైవేట్ వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ ఫెర్టైల్ ల్యాండ్స్ వెళ్ళిపోతున్నాయి. మరి వీళ్ళు ఏమైనా ఉద్ధరిస్తున్నారా అంటే ఆ భూములు అలాగే ఉంటాయి, 10 ఏళ్ళైనా కానీ ప్రాజెక్టులు ఒక్కటి కూడా నడవు, రైతుల నుంచి మాత్రం లాక్కుంటారు. అల్టిమేట్గా రైతులు నష్టపోతున్నారు, వీళ్ళు తర్వాత దీన్ని డెవలప్మెంట్ పర్పస్ రియల్ ఎస్టేట్కి మార్చి పారేస్తున్నారు. ఇది ఎక్కువ సందర్భాల్లో జరుగుతున్నది. సో రైతులు ఈ సిస్టమ్ కూడా తీసేయి అంటున్నారు. దీనితో పాటుగా 4th డిమాండ్గా 58 సంవత్సరాలు దాటిన రైతులకి, రైతు కూలీలకి, చిన్నకారు రైతులకి నెలకి 10,000 రూపాయలు పింఛన్ అడుగుతున్నారు. రైతు కూలీ పాపం ఏముండదు కదండి, 58 ఏళ్ళు చేసి ఏం చేస్తాడు, పింఛన్ ఇవ్వండి మా రైతుకి అంటున్నాడు. నెక్స్ట్, 2020లో పెట్టిన కేసులన్నిటినీ విత్డ్రా చేసుకోండి, ఇట్లాంటివి నార్మల్వి. ఇవి ముఖ్యమైనవి రైతు డిమాండ్లు, వీటి కోసం రైతులు ఉద్యమం చేస్తున్నారు. సో దీనికి ఇప్పుడున్న గవర్నమెంట్ చర్చలకి పిలిచింది. మరి ఇప్పుడు మనం చెప్పిన ముఖ్యమైన ఈ 3 డిమాండ్లో ఏది అమలవుతుందో చూడాలి. వాటితో పాటు ఈ డిమాండ్లు
ప్రతిపక్షం బయట ఉన్న వాళ్ళేమో నేను అన్నీ అమలు చేస్తా అంటారు. మరి లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళెంత చేస్తారు, ఇప్పుడున్న పాలకపక్షం ఎలా సర్దుతుంది? సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు వెయిట్ అండ్ వాచ్లో ఉంటాయి. మనకు ఈ టాపిక్లో కనీస మద్దతు ధర అప్పటికి లీగలైజ్ చేస్తాము, మనం ఎగ్జామ్ రాసే టైంకి లీగలైజ్ అయితే కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించటం అన్నది రైతులకి ఎలాంటి ప్రయోజనాలని అందిస్తుంది, ఎలాంటి ప్రయోజనాలని అందిస్తుందో తెలియజేయండి అంటాడు. చట్టబద్ధత ఇస్తే, చట్టబద్ధత ఇవ్వకపోతే కనీస మద్దతు ధరకి చట్టబద్ధత ఇవ్వటంలో ప్రభుత్వ జాప్యానికి గల కారణాలని విశ్లేషణ చేయండి. సో ఈ కోణంలో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది ప్రశ్న. రెండవది, డబ్ల్యూటీఓలో భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళని తెలపండి, సవాళ్ళని తెలియచేయండి. ఈ విధంగా కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్, భూసేకరణలో ఉన్న ముఖ్యమైన అంశాలని తెలిపి ఇవి ఎందుకు వివాదాస్పదమవుతున్నాయో వివరించండి. ఈ కోణాల్లో మనకు గ్రూప్ 1 ప్రశ్నలు రావటానికి అవకాశం ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూసి ఫైనల్గా దీనికి మనం ఒక రూపాన్ని ఇవ్వటం జరుగుతుంది. సో అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు తెలుసుకుంటే బయట ఏం జరుగుతుందో అన్న విషయమైనా నీకు అర్థమవుతుంది. సో ఇది మనం ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాం. సో రిజిస్టర్ అవ్వాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఫర్దర్ కాస్త మనము చిన్నగా మూవ్ అవుతున్నాం. ఈ 19th నాడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూసుకొని ఎలక్షన్ కోడ్ని ఇవి చూసుకొని, ఒకవేళ ఎలక్షన్ కోడ్ వస్తే అప్పటికి నోటిఫికేషన్ రాకపోతే ఏ విధంగా మన అప్రోచ్ ఉంటుంది ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే అండి, ఈరోజు ఇక్కడ దీన్ని కంక్లూడ్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.